హలో అందరికీ. ఈరోజు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. శివయ్య గురించి చెప్తున్నానంటే నాకు అసలకి ఒళ్ళు పులకరించిపోతుందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎంట్రన్స్ అనేది శ్రీ మహాకాళేశ్వర దేవస్థానం ఎంట్రన్స్ అనమాట. రాజమండ్రిలో ఉంది. రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉంది. ఇది శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయం అనమాట. ఈ ఆలయంలో మనకు శివయ్య ఎప్పుడెప్పుడు కనపడతాడా అనే ఆతృత ఎక్కువగా ఉంటుంది. కానీ చుట్టుపక్కల చూసినట్లయితే దేవస్థానంలోకి ఒక్కసారి ఎంట్రన్స్ అయిన తర్వాత చుట్టుపక్కల చూడగలిగితే అందరి దేవుళ్ళు వినాయకుడి దగ్గర నుంచి ఆది దేవుడైన వినాయకుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క దేవుడు మనకు దేవత కానీ దేవుడు కానీ ప్రతి ఒక్కరు దర్శనమిస్తారండి. ఇంకా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క దేవుడు ఇక్కడే ఉంటారనమాట. పార్వతి పరమేశ్వరులతో సహా ఇక్కడ ఉన్నారు అని అంటే అసలు నాకు ఎలా ఉందంటే ఒళ్ళు పులకరించిపోతుంది. మీకు కూడా అలాంటి అనుభూతి కలగాలని ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో ఉన్న ఈ దేవస్థానం గురించి ఒక స్టోరీ మీకోసం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవస్థానం వచ్చేసి రాజమండ్రి నగరంలో గోదావరి తీరానికి దగ్గరగా భక్తుల హృదయాలను ఆకర్షించే ఒక పవిత్ర స్థలం ఉంది. అదే శ్రీ మహాకాళేశ్వర దేవస్థానం. ఈ ఆలయం పెద్దగా వెలుగులోకి రాని దైవక్షేత్రం అయినప్పటికీ కూడా ఇక్కడి శివయ్య మహిమ మాత్రం ఎంతో విశేషం. చాలా కాలం క్రితం ఈ ప్రదేశం ఒక సాధారణ ప్రదేశం మాత్రమే. అక్కడ ఎలాంటి గుడి లేదు, పూజలు లేవు. కానీ ఆ ప్రాంతంలో నివసించే కొందరు భక్తులకు ఒక ఆశ్చర్యకరమైన విషయం గమనించబడింది. ప్రతి రాత్రి ఒక ప్రదేశం దగ్గర దీపం వెలిగినట్టుగా ఒక వెలుగు కనిపించేది. మరియు అక్కడి వాతావరణం చాలా శాంతంగా పవిత్రంగా మారిపోయేది. ఆ విషయాన్ని గ్రామ పెద్దలు గమనించి ఒకరోజు అక్కడ తవ్వకాలు చేయించారు. అప్పుడు ఏమైందో తెలుసా? భూమిలో నుంచి బయటకు వచ్చింది ఒక శివలింగం. అది సహజంగా ఏర్పడిన స్వయంభూ లింగం అని భక్తులు నమ్మారు. ఆ రోజు నుంచి ఆ ప్రదేశం పవిత్రంగా మారిపోయింది. మహాదేవుడి కృపతో ఆ లింగాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారు. ఈ శివయ్యను మహాకాళేశ్వరుడు అని పిలవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. కాలం అంటే సమయం, మహాకాల అంటే సమయాన్నే నియంత్రించే శక్తి. ఈ ఆలయంలో ఉన్న శివయ్యను దర్శించిన వారికి కాలదోషాలు తగ్గుతాయని, జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ప్రత్యేకంగా సోమవారం రోజుల్లో మరియు శివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే పూజలు చాలా గొప్పగా ఉంటాయి. భక్తులు చెబుతుంటారు, ఇక్కడ మనసారా వచ్చి ప్రార్థిస్తే శివయ్య ఖచ్చితంగా సంకల్పాలను నెరవేరుస్తాడని. కొంతమంది తమ జీవితంలో జరిగిన మార్పులను శ్రీ మహాకాళేశ్వరుడి కృపే అని భావిస్తారు. కాలాన్ని నియంత్రించే మహాదేవుడు మన జీవితం కూడా మార్చగలడు అనే నమ్మకంతో చేసే ఒక ప్రార్థనే సరిపోతుంది. ఈ శివలింగం ఎలా బయటపడింది? రాజమండ్రిలో గుప్తంగా ఉన్న మహాదేవుడు మహాకాళేశ్వరుడి నిజమైన మహిమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ శివలింగం బయటపడిన తర్వాత ఆ ప్రదేశం ఒక్కసారిగా పవిత్ర క్షేత్రంగా మారిపోయింది. అక్కడ ప్రతిరోజు పూజలు మొదలయ్యాయి. భక్తులు నెమ్మదిగా అక్కడికి రావడం ప్రారంభించారు. అయితే అసలు మహిమ అప్పుడే మొదలైందండి. ఒకరోజు రాజమండ్రి దగ్గరే ఉండే ఒక వ్యక్తి జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారం నష్టపోయింది, కుటుంబంలో సమస్యలు, మనసులో ఏదో భయం. ఒక రాత్రి అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఒక గంభీరమైన స్వరం, "నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా" అని వినిపించింది. ఆ స్వరం వెంటనే అతనిని ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది. అక్కడ ఒక శివలింగం చుట్టూ వెలుగులు. అతను లేచి చూసేసరికి ఆ ప్రదేశం నిజంగా ఉందా అని అనుమానం వచ్చింది. మరుసటి రోజు తన స్నేహితుడితో బయటికి వెళ్ళినప్పుడు అతను అకస్మాత్తుగా ఒక ఆలయం ముందు ఆగిపోయాడు. అదే ప్రదేశం. అతను కలలో చూసిన శివలింగం ఇక్కడ నిజంగా కనిపించింది. అప్పుడే అతనికి అర్థమైంది, ఇది యాదృచ్ఛికం కాదు, మహాదేవుడి పిలుపు. ఆ రోజు నుండి అతను ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళి పూజ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని వారాల్లోనే అతని జీవితంలో మార్పులు కనిపించాయి. నష్టపోయిన వ్యాపారం మళ్ళీ లాభంలోకి వచ్చింది. ఇంటి సమస్యలు నెమ్మదిగా సర్దుకున్నాయి. అతను అందరికీ ఒక మాట మాత్రమే చెప్పేవాడు, "ఇది నా కష్టం కాదు, మహాకాళేశ్వరుడి కృప" అని. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఆ ఆలయంలో పూజ చేసే సమయంలో కొన్నిసార్లు భక్తులకు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుందట. గుడి లోపలికి వెళ్ళగానే మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుందట. కొంతమందికి ఎవరైనా మన మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తున్నట్టు అనిపిస్తుందట. ఇది చాలామంది భక్తులు చెప్పిన అనుభవం. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఆ ఆలయం మొత్తం భక్తులతో నిండిపోతుందట. ఓం నమఃశివాయ నినాదాలతో ఆ ప్రదేశం మ్రోగిపోతుందట. అర్ధరాత్రి సమయంలో జరిగే అభిషేకం, అది చూస్తే భక్తితో కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అప్పుడే అనిపిస్తుంది,
ఇక్కడ ఉన్నది ఒక సాధారణ శివలింగం కాదు, కాలాన్ని కూడా నియంత్రించే మహాకాళేశ్వరుడే అని. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, మనకు దారి కనిపించకపోయినా ఒకసారి మనసారా మహాదేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మన జీవితాన్ని మార్చగలడు. రాజమండ్రిలో ఉన్న ఈ మహాకాళేశ్వరుడికి అదే సాక్ష్యం. నీ సమయం బాగోలేదని అనుకుంటున్నావా? అయితే సమయాన్ని నియంత్రించే మహాదేవుని దగ్గరకు రా, నీ కాలాన్ని ఆయన మార్చేస్తాడు. చూస్తున్నారా, శివయ్యని చూపిస్తున్నాను. గర్భగుడిలో ఉన్న శివయ్యని మీకు చూపిస్తున్నాను. దర్శనం చేసుకోండి, మంచి అనుభూతి అనేది కలుగుతుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా మంచి అనుభూతిని, ప్రశాంతతని మీరు కలిగించుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.